హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో బడ్జెట్ ఆఫ్ రోడ్ వెహికల్ అయిన హీరో ఎక్స్పల్స్ 200 4V బైక్ గురించి ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ బైక్ నాకు రివ్యూ కోసం విజయవాడ సాయి స్వర్ణిక హీరో షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఆ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్ డిస్ప్లే చేస్తున్నాను. వెహికల్స్ కావాలనుకుంటే చెక్ అయితే చేయండి. ఈ బైక్ టోటల్ గా 4 కలర్స్ అవైలబిలిటీలో ఉంది. ఆ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కలర్ స్పోర్ట్స్ రెడ్, పోల్ స్టార్ బ్లూ. నేను రివ్యూ చేసిన నెక్సస్ బ్లూ కలర్, రియాలిటీ కలర్ అయితే బాగుంది. నెక్స్ట్ హై ఎండ్ కలర్ అయిన ర్యాలీ ఎడిషన్. దీంట్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ కొంచెం డిస్కస్ చేస్తే ఫ్రంట్ 90 సెక్షన్ టైర్ ప్రొవైడ్ అయితే చేశారు. 21 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇవి, మంచి గ్రిప్ అయితే ఉంటాయి ఆఫ్ రోడ్ లో. నెక్స్ట్ ఫ్రంట్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ ను ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ ని ఫ్రంట్ నుంచి చూస్తుంటే అడ్వెంచర్ ఫీల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్రంట్ పెటల్ డిస్క్ ప్రొవైడ్ అయితే చేశారు. 276mm సైజ్ అయితే ఉంది. ఏబిఎస్ కూడా ఉంది. సో పెటల్ డిస్క్ కాబట్టి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయితే అవుతుంది. ఈ బైక్ లో ట్యూబ్ టైర్స్ ఉంటాయి, ట్యూబ్లెస్ అయితే కాదు. నెక్స్ట్ ఫ్రంట్ 37mm టెలిస్కోప్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ సస్పెన్షన్ మీద మడ్డబడి పాడవకుండా కింద కవర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. వీటి లుక్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ 220mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఏబిఎస్ లేదు, ఇది ఒకటి మైనస్ అనమాట. ఈ వెహికల్ లో ఏబిఎస్ కూడా ఇచ్చేస్తుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిస్క్ కూడా చిన్నగా అయితే ఇచ్చారు. 220mm ఉంది, కనీసం 240mm ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ లో డెడికేటెడ్ గా పాస్ స్విచ్ ఉంది. పైన హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. కింద సిగ్నల్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా హ్యాండిల్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. స్విచెస్ క్వాలిటీ కూడా ఓకే. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కన్సోల్ ఆర్పిఎం ఇండికేషన్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, సర్వీస్ జియో ఇండికేటర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉంది, టైం ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది, నావిగేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. పైన సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ ఇండికేషన్ ఉంది, ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ఇంకా ఈ బైక్ లో అడిషనల్ గా 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, రోడ్డు, ఆఫ్ రోడ్, ర్యాలీ అని. ఓవరాల్ గా కన్సోల్ విజిబిలిటీ గానీ కన్సోల్ లో మనకి యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెక్స్ట్ మన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వెహికల్ లో కిక్ స్టార్ట్ ఉంది, అలాగే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఈ బైక్ లో ఇంజిన్ కెపాసిటీ 199cc ఉంది. మ్యాక్స్ పవర్ 18 bhp ను, మ్యాక్స్ టార్క్ 17 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. 4 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 5 గేర్స్ అని వెహికల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ సేఫ్టీ కోసం ఐరన్ బ్యాష్ ప్లేట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ లో నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది, సెంటర్ స్టాండ్ ను ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ ఈ వెహికల్ ఇంకో మైనస్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్ అయితే ఇవ్వట్లేదు, నార్మల్ క్లచ్ అయితే ఇస్తున్నారు. స్లిప్పర్ క్లచ్ ఇచ్చుంటే బాగుంటది. స్లిప్పర్ క్లచ్ ఉంటే గేర్స్ అనేవి స్పీడ్ గా డౌన్ చేసినప్పుడు బ్యాక్ వీల్ అని లాక్ అవ్వదు. నెక్స్ట్ ఈ బైక్ లో రైడర్ ఫుట్ రెస్ట్ మీద ఉన్న రబ్బర్ ను రిమూవ్ చేసుకున్న ఆప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఎవరైతే ఎక్కువగా ఆఫ్ రోడ్ చేస్తారో వాళ్ళకి గ్రిప్ ఉండటానికి ఇలా డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే రిమూవ్ అయితే చేయలేం, నార్మల్ ఫుట్ రెస్ట్. నెక్స్ట్ ఈ వెహికల్ లో సింగిల్ లాంగ్ సీట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. ట్యాంక్ మీద కూడా ప్యాడింగ్ అయితే ఉంది. సో ఈ సీట్ అనేది ఫ్యామిలీస్ యూజ్ అయితే చేసుకోవచ్చు. బోత్ పిలియన్ కి రైడర్ కి ఇద్దరికి కంఫర్ట్ అయితే ఉంటుంది. జనరల్ గా ప్రతి ఆఫ్ రోడ్ వెహికల్ లో సీట్ అనేది పెద్దగానే ప్రొవైడ్ అయితే చేస్తారు. బ్యాక్ సైడ్ లగేజ్ పెట్టుకోవడానికి మౌంట్ కూడా అయితే ఉంది. సో సీట్ కంఫర్ట్ వైజ్ వెహికల్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ను ప్రొవైడ్ అయితే చేశారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంది. సో రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే వెహికల్ లో చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ వెహికల్ లో బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ అయితే బలుపుతూనే ఉన్నాయి. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవటానికి లైట్ కూడా ఉంది. బ్యాక్ పోర్షన్ లో వెహికల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రంట్ లో రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది. ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సో ఈ వెహికల్ లో సిగ్నల్ లైట్స్ అనేవి బల్బుతో ప్రొవైడ్ అయితే చేస్తున్నాడు. ఇది ఒకటి మైనస్. అలానే హజార్డ్ లైట్స్ ఫీచర్ కూడా లేదు. సో ఆ ఫీచర్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ నకుల్ గార్డ్స్ అలాగే మిర్రర్స్ కూడా సేమ్ కలర్ ప్యాటర్న్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నకుల్ గార్డ్స్ క్వాలిటీ అయితే బాగుంది వెహికల్ లో. నెక్స్ట్ ఈ బైక్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ బైక్ కాబట్టి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా వెహికల్ అయితే బాగుంది. నెక్స్ట్ ఈ బైక్ గ్రాఫిక్స్ గురించి డిస్కస్ చేస్తే 4 వాల్ అని చెప్పి కింద మెన్షన్ అయితే చేశారు. ఎక్స్పల్స్ 200 అని చెప్పి పెద్దగా స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే ఉంది. గ్రాఫిక్స్ వైజ్ బైక్ అయితే డీసెంట్ గా అయితే ఉంది. నెక్స్ట్ ఫిట్ అండ్ ఫినిష్ గురించి డిస్కస్ చేస్తే ప్లాస్టిక్ మెటీరియల్స్ ఎక్కువైతే యూజ్ అయితే చేశారు. ఓవరాల్ గా గ్రాఫిక్స్ వైజ్, ఫిట్ అండ్ ఫినిష్ వైజ్ వెహికల్ అయితే బాగుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఆయిల్ కూల్ ఇంజిన్ ఉంది కాబట్టి ఫ్రంట్ లో కూలర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఒక సైడ్ కి ఫిట్ చేసి అయితే ఉంది. ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, పెద్దగా ఉంది అనమాట ఎగ్జాస్ట్ అనేది. ఎగ్జాస్ట్ పైన సిల్వర్ కలర్ లో హీట్ షీల్డ్ ను ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ఎగ్జాస్ట్ సౌండ్ యూనిక్ అయితే ఏముండదు, నార్మల్ గానే ఉంటుంది. బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. ఈ సస్పెన్షన్ 10 స్టెప్స్ మన హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఐరన్ ఫ్యూల్ ట్యాంకే. మైలేజ్ వైజ్ 35 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు వెహికల్ నుంచి.
ఈ బైక్ టోటల్ వెయిట్ 159 kgs అయితే ఉంది. సీట్ హైట్ 825 mm అయితే ఉంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 220 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చాలా ఎక్కువ అయితే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేస్తున్న షోరూమ్ లో 1,83,000 అయితే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్ లో వేరే కంపెనీస్ కూడా ఏ ఆఫ్ రోడ్ వెహికల్ ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఓన్లీ హీరో కంపెనీ వాళ్ళు ఈ ఎక్స్పల్స్ 204 ఆఫర్ అయితే చేస్తున్నారు. ఈ వెహికల్ లో కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి, బట్ ఇది స్టిల్ బెస్ట్ బడ్జెట్ ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట. సో బిగినర్ గా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ ఉందో చూసారా, ఇది అన్నిటికంటే టాప్ మోడల్ అనమాట. ఈ ఒక్క కలర్ లోని ఈ మోడల్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ప్రో వేరియంట్ అంటారు. ఈ మోడల్లో ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. హ్యాండిల్ కూడా రేజ్ అయితే ఉంటుంది. ఇంకా సీట్ హైట్ 891 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 270 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఓవరాల్ గా ఈ చేంజెస్ అయితే ఉంటాయి. నేను రివ్యూ చేసిన ఈ బ్లూ కలర్ అయితే బేస్ వేరియంట్ అనమాట. సో ఈ టూ మోడల్స్ మధ్య 8,000 వరకు డిఫరెన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది బైక్స్ గురించి మీకు ప్రతి పాయింట్ అయితే షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయ్యింటే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ ఆఫ్ రోడ్ వెహికల్స్ అనేవి అందరికీ సెట్ అవ్వు. మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి, హైట్ కానీ వెయిట్ కానీ నేను వెహికల్ని హ్యాండిల్ చేయగలనా లేదా అని. అప్పుడు మీరు డెసిషన్ అయితే తీసుకోండి, వెహికల్ తీసుకోవచ్చా లేదా అని. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. సో వాటిని మిస్ చేయకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఐ సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.